మీరు ఎక్కువసేపు నించోవలసి వచ్చినప్పుడు ఒక సైడ్ ఎక్కువ బరువు పెట్టి నించుంటున్నారా లేదా ఒకవైపు వంగి నించుంటున్నారా? అయితే ఫ్యూచర్ లో చేతికర్ర వాడడానికి సిద్ధంగా ఉండండి. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రీరామ్ ఫ్రమ్ శ్రీరామ్స్ ఫైన్ అండ్ ఆర్థో సెంటర్. ఎక్కువసేపు లేదా నించొని చేసే పనులు లైక్ కిచెన్ లో నించొని వర్క్ చేసేటప్పుడు లేదా ప్రొఫెషనల్ పరంగా ఎక్కువసేపు నిలబడాల్సి జాబ్ చేసేవాళ్ళు ఈ నించోవడం అన్నది సరైన పొజిషన్ లో నించోకపోతే కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్ గా మనం చాలా మందిని గమనిస్తూ ఉంటాం, నించునేటప్పుడు ఒకవైపు వాళ్ళు లీన్ అయి ఉంటారు, ఒకవైపు వాలిపోతున్నట్టు నించుంటారు. సో ఇలా నించున్నప్పుడు ఒక సైడ్ మన బాడీ వెయిట్ అంతా ఒక సైడే లోడ్, ఒక సైడ్ జాయింట్స్ మీద బోన్స్ మీద ఎక్కువ లోడ్ పడడం, రెండో సైడ్ వాటి మీద స్ట్రెచ్చింగ్ జరిగి కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి ఏంటంటే ఇలా వంగి నించోవడం వల్ల వెన్నులో వచ్చేసి డిస్కుల మీద లోడ్ అన్నది అనీవెన్ గా ఉండడం వల్ల త్వరగా డిస్కులు అనేవి అరుగుదల వస్తాయి. దీనివల్ల లో బ్యాక్ పెయిన్ అన్నది డెవలప్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఎక్కువసేపు ఇలా వంగి నించోవడం వల్ల పోస్చరల్ స్కోలియోసిస్ అంటారు, నడుములో బెండ్ కూడా కొంతమందిలో డెవలప్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఎక్కువసేపు ఇలా నించొని ఉండడం వల్ల పెల్విస్, ఈ తుంటి ఎముకలన్నో కూడా కొంచెం టిల్టింగ్ కి గురవుతుంటాయి. దానివల్ల తుంటిలో నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. దాంతో పాటుగా ఎటేపు అయితే మనం బరువు పెట్టి నించుంటామో మోకాల మీద ఎక్కువ ఒత్తిడి పడి మోకాల్లో కూడా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బరువు ఎక్కువ పెట్టే సైడు పాదం అన్నది కొంచెం వంకరే, హైపర్ ప్రొనేషన్ అంటారు. ఎక్కువగా పాదం వంకర అయిపోయి ఫ్లాట్ ఫుట్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా లాంగ్ డ్యూరేషన్ అలా నించునే వాళ్ళలో ఈజీగా యాంకిల్ స్ప్రెయిన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇటు సైడ్ అయితే మనం నించుంటామో అటు సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్ స్ట్రెచ్చింగ్ అన్నది జరిగి కొన్ని రకాల మజిల్స్ డీకండిషన్ అవుతూ ఉంటాయి, లైక్ హిప్ అబ్డక్టర్స్, అలాగే బ్యాక్ మజిల్స్ అన్ని కూడా ఎక్కువగా లోడ్ పడకపోవడం వల్ల కొంచెం వీక్ గా తయారయ్యి వీటి వల్ల కూడా పెయిన్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేయాలి అంటే, మనం నించునేటప్పుడు సాధ్యమైనంత వరకు కాన్షియస్ ఎఫర్ట్ అనేది ముందు ట్రై చేస్తే కొన్నాళ్ళకి అది హ్యాబిచువేట్ అయిపోతాం. నించునేటప్పుడు ఎప్పుడూ కూడా రెండు కాళ్ళ మీద ఈవెన్ గా బరువు డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా చూసుకోవాలి. లేదు మన ప్రొఫెషనల్ పరంగా ఒక సైడ్ ఎక్కువ లీన్ అవ్వాల్సి వస్తుంటే ఎవరు 2 to 3 minutes కి పొజిషన్ అన్నది చేంజ్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. అదేవిధంగా కొంతమందికి ఏంటంటే రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇలా వంగి నించోవలసి రావచ్చు. లైక్ ఏదైనా కాలికి దెబ్బ తగిలినప్పుడు లేదా నడుము సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్య కారణంగా వాళ్ళు ఒంగోని నించోవలసి రావచ్చు. అటువంటప్పుడు ఏంటంటే ఈ షూ హైట్ చేంజ్ చేసుకోవడం లేదా ఎర్గనామిక్ చేంజెస్ చేసుకోవడం, వాళ్ళు నించొని పనిచేసే టేబుల్లో లేదా కిచెన్ ప్లాట్ఫామ్ హైట్ని వాళ్ళకి సూటబుల్గా చేంజ్ చేసుకోవడం ద్వారా లేదా ఫుట్ పెడల్ ఇలాంటివన్నీ యూజ్ చేయడం ద్వారా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని ప్రివెంట్ చేసుకోవడానికి రెగ్యులర్గా మనం చెప్పుకుంటాం ఎక్సర్సైజ్ అనేవి చాలా ముఖ్యం. ఈ బ్యాక్ మజిల్స్కి, కోర్ మజిల్స్కి, హిప్ మజిల్స్కి లైక్ అబ్డక్టర్స్, ఎక్స్టెన్సర్స్, హ్యామ్స్ట్రింగ్ మజిల్స్కి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనేవి చేయడం ద్వారా కూడా మన పోస్చర్ అన్నది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో రెగ్యులర్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే మీరు గమనిస్తూ ఉంటారో ఒకవైపు వంగి నించుండడం అన్నది, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్.